వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి అక్షయ తృతీయ రోజు వ్లాగ్ అనమాట. సో ఈవినింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఉదయం అంతా పనండి, అసలు నిన్నే వచ్చాను, అంటే ముందు రోజు వచ్చాను, పక్క రోజు అక్షయ తృతీయ. సో ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి కదా. ముందు రోజు అయితే వంటగదంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకా పక్క రోజు ఏంటంటే మొత్తం బాల్కనీ అంతా చాలా చిందరవందరగా ఉండింది, మొక్కలు అవన్నీ కూడా. సో అదంతా క్లీన్ చేసి ఆ తర్వాత బాత్రూమ్స్ అవన్నీ క్లీన్ చేసి ఇల్లంతా మాప్ పెట్టి పూజ దగ్గర అంతా క్లీన్ చేసి అదే పూజా మందిరం అంతా క్లీన్ చేసేసరికి ఈవినింగ్ అయిపోయింది. అందుకే ఉదయం పూజ చేసుకోలేకపోయాను. ఇంకా ఈవినింగ్ అయినా పూజ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా స్నానం అది చేసేసి పూజ సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను, బొట్లు అవన్నీ పెట్టి. ఇంకా ఈవినింగ్ కదా, సో మా వారు వచ్చేసారు. స్నాక్స్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు గుర్తొచ్చింది పునుగులు వేద్దాంలే అని చెప్పి. సో పునుగులు మా వారికి చాలా ఇష్టము. ఇప్పుడు నేను చేసే పునుగులు మైదాతో కాదు, గోధుమ పిండితో చేస్తున్నాను. అప్పటికప్పటికే ఇన్స్టెంట్గా పునుగులు. ఒక్కొక్కసారి మనం అప్పటికప్పటికే చేసుకుంటే పునుగులు సరిగా పొంగవు కదా. సో ఇప్పుడు నేను చెప్పినట్లు చేయండి, మీరు అసలు పిండిని పులవబెట్టాల్సిన అవసరమే లేకుండా పునుగులు చాలా బాగా వస్తాయి. కొంచెం దోసపిండి తీసుకున్నానండి. ఎంతంటే ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను కదా, ఒక కప్పు గోధుమ పిండికి పావు కప్పు దోస పిండి చాలు. ఇంకా అందులో పెరుగు ఏం వేయాల్సిన అవసరం లేదు. మైదాతో కావాలన్నా మైదాతో కూడా చేసుకోవచ్చు, లేదు అంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. పెద్దగా ఆ టేస్ట్ అయితే ఏం డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. నేనైతే ఇక్కడ గోధుమ పిండి యూస్ చేశాను. కొంచెం దోస పిండిలో, అంటే ఒక పావు కప్పు దోస పిండిలో ఒక ఫుల్ కప్పు గోధుమ పిండి, కొంచెం సాల్ట్, వంట సోడా అయినా వేసుకోవచ్చు, లేదంటే బేకింగ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. అదే బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు, లేదా బేకింగ్ పౌడర్ అంటే మనం కేక్స్లో వేస్తాం కదా. సో అది నా దగ్గర బేకింగ్ సోడా అయిపోయింది, అందుకని ఒక పావు స్పూను బేకింగ్ పౌడర్ అయితే వేసుకున్నాను. వేసి పిండిని బాగా కలపాలండి. పిండిని ఎంత బాగా కలిపితే మనకి పునుగులు అనేవి అంత బాగా పొంగుతాయి. అప్పటికప్పుడే వేసుకున్న పునుగులైనా సరేనండి, బాగా కలిపాము అంటే మాత్రం పునుగులు బాగా పొంగుతాయి. అలా కాకుండా జస్ట్ అలా అంటే మామూలుగా కలిపేసి కనుక వేసేస్తే అవి తప్పడిపోయినట్లు ఉంటాయి. అంటే ఎలా చెప్పాలి, పొంగవు అనమాట, ఇలా డల్గా ఉంటాయి. బాగా ఇలా ఫ్లఫీగా పొంగాలి అంటే మాత్రం పిండిని బాగా కలపాలి. అప్పుడే దాంట్లోకి ఎయిర్ అనేది వెళ్ళి మనకి పునుగులు అనేవి చూస్తున్నారు కదా ఎంత రౌండ్గా గుండ్రంగా ఎంత బాగా పొంగాయో. సో అట్లా అప్పటికప్పటికే చేసేసుకోవచ్చు అనమాట. స్టార్టింగ్లో నాకు పిండి అంటే జస్ట్ పిండిలో ఉండలు లేకుండా కలపాలి అని తెలుసు, కానీ ఎక్కువసేపు పిండిని కలపాలి అనేది తెలియక అసలు పునుగులు సరిగా వచ్చేవే కాదు. అప్పటి నుంచి ఒకసారి ఎక్కడో చూశాను, అప్పటి నుంచి నేను బాగా కలుపుతానమాట. పిండిని బాగా లోపలికి ఎయిర్ ఫామ్ అయ్యేలాగా కలిపితే లోపలంతా కూడా బాగా గుల్లగా వచ్చి రౌండ్గా వస్తాయి పునుగులు అనేవి. సో ఇంకా ఆ తర్వాత ఇంకా చట్నీ, ఉదయం చేసిన పల్లి చట్నీ ఉంది. సో అదైతే మా వారికి పెట్టేస్తున్నాను ఫస్ట్. ఇంకా పిల్లలు లేరు, మామయ్య కూడా ఇంకా రాలేదు కదా. సో అందుకని నాకు మా వారికే, నేను పూజ చేశాక తిందాంలే అని చెప్పేసి ఇంక ఇదేమో అల్లం పచ్చడి ఇది వరకే చేసి పెట్టెళ్ళాను. సో దాంట్లో కొంచెం వాటర్ కలుపుకొని మనకి ఎంత కావాలో అంత తీసుకొని వాటర్ కలుపుకొని తినడమే అనమాట. సో మా వారికి అయితే పెట్టేసి ఇంకా పూజ సామాన్లన్నీ క్లీన్ చేసేసాను కదా, నైవేద్యం చేస్తున్నాను. పెసరపప్పు పాయసం. ఈ ఎండలకి పెసరపప్పు పాయసం చాలా చల్లగా చలవ చేస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం పెసరపప్పు పాయసం. ఎలా చేశానంటే ఫస్ట్ కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పులు ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత పెసరపప్పుని ఇదిగోండి ఇలాగా ఉడికించి పెట్టుకున్నా. ఇది ఒక 100 గ్రాములు ఉంటుంది, 100 గ్రాముల పెసరపప్పు కొంచెం ఉడికించేసుకొని అందులో వేసేసి పాలు కూడా సపరేట్గా మరిగించుకున్నాను. మీరు కావాలి అనుకుంటే పాలు పెసరపప్పు కూడా ఒకే దాంట్లో ఉడకబెట్టేసుకోవచ్చు కావాలనుకుంటే. కాకపోతే ఇప్పుడు నేను చేసేది కొంచెం పాలుగా ఉండేలాగా అనమాట. 2 రకాలు ఉంటాయి పాయసం, పెసరపప్పు పాయసం. ఒకటి ముద్ద పాయసం, ఒకటి లూజ్గా ఉండేది. ఇప్పుడు నేను చేసేది లూజ్గా ఉండేది కాబట్టి పాలు సపరేట్గా మరిగించుకున్నాను, పప్పు సపరేట్గా మరిగించుకున్నాను. అలా కాదు, ఆకులో వడ్డిస్తారు కదా, కొంచెం ముద్దగా ఉంటుంది. సో అలా చేయాలి అంటే శుభ్రంగా పాలల్లో పెసరపప్పుని ఉడికించేసుకొని బాగా ఉడికిపోయిన తర్వాత జీడిపప్పుని ఫ్రై చేసేసి అందులో డైరెక్ట్గా కలిపేసి 1 స్పూన్ బియ్యం పిండిని కనుక అందులో యాడ్ చేసుకున్నాం అనుకోండి, బియ్యం పిండిని వాటర్లో కలిపి ముద్దగా అయిపోద్ది. అప్పుడు ఆకులో వడ్డించుకోవచ్చు. బంతి భోజనాలప్పుడు ఆకులో పెడతారు అలాగా. కానీ ఇప్పుడు నేను ఎలా చేశానంటే పాలు సపరేట్గా, పెసరపప్పు సపరేట్గా ఉడికించుకొని నెయ్యిలో జీడిపప్పు ఫ్రై చేసుకొని పెసరపప్పు పాలు ఇంకా కలిపేసుకుంటే మనకి కొంచెం పల్చగా ఉంటుంది కదా, అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే డెజర్ట్ లాగా బాగుంటుందని ఇంక ఇలా చేశాను.
సో పెసరపప్పుని కొంచెం అలా వేసేసి పాలు పోసేసాను. అలాగే పెసరపప్పు 100 గ్రాములు తీసుకున్నాను కదా, బెల్లం కూడా 100 గ్రాములే తీసుకున్నాను. తర్వాత అందులో అంతా మిక్స్ అంటే కొంచెం పాలన్నీ బాగా చిక్కగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు బెల్లం కలిపేసాను. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేరే బౌల్లోకి తీసుకున్నాను. ఇంకా మా వారి కోసం అయితే టీ పెట్టానులేండి. ఒకసారి ఇచ్చాను, ఇది సెకండ్ టైం అనమాట. ఆయనకి టీ మాత్రం ఎన్నిసార్లు ఇచ్చినా కాదు వద్దు అనుకుంటా తాగుతారు. సో ఇంకొంచెం ఉంది కదా ఇచ్చేసే ఎందుకులే అని చెప్పి ఇంకా టీ అయితే తీసుకుంటా ఉన్నారు అడిగి. సరే అని ముందు దానికి టీ అయితే ఇచ్చేసాను. ఆ తర్వాత ఇంకా ప్రసాదం అదే నైవేద్యం అన్నీ చేసేసాను కదా, దేవుడి దగ్గర అంతా కూడా ఇలా పువ్వులన్నీ పెట్టేసి సింపుల్గానే చేసుకుంటున్నానండి పూజ అయితే మాత్రం. ఇంకా అక్షయ తృతీయ రోజు పూజలో అక్షయ పాత్ర అని చెప్పి ఒకటి చూశాను యూట్యూబ్లో. కుండలాగా పెట్టి అందులో డబ్బులు, గోల్డ్, వెండి ఏవేవో పెట్టి పూజ చేస్తూ ఉన్నారు. పూజల గురించి నాకు అంత పెద్దగా తెలీదు. జస్ట్ పూజ అంటే పూజ చేసుకోవడం. వరలక్ష్మి వ్రతం తరచూ చేస్తాను కాబట్టి, అంటే ఎవ్రీ ఇయర్ దాని గురించి బాగా తెలుసుకుంటాను. ఇంకా పండగలప్పుడు చేసే పూజలు వాటి గురించి తెలుసు, కానీ ఇంకా స్పెషల్గా ఇంకా వేరే పూజలు అయితే నాకేం తెలీదు. జస్ట్ ఇలా పువ్వులు పెట్టుకొని ఏదో నాకు వచ్చిన ఒక 4 శ్లోకాలు చదువుకొని ఇలా హారతి ఇచ్చేయడం తప్ప. సో ఇప్పుడు కూడా ఇవాళ కూడా అలాగే చేసుకున్నాను పూజ అయితే మాత్రం. కానీ కొంతమంది భలే చేస్తారండి పూజలు, నాకు చాలా ఇష్టం. కాకపోతే నాకు ఇంకా అంటే ఏదైనా చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ వస్తే పూజలో మంచి ఫలితం కంటే ఏదైనా నెగిటివ్ ఎక్కువ వస్తుంది అలా అంటారు కదా. సో అందుకే నేను పూజల విషయంలో మాత్రం రిస్క్ చేయను. తెలిసిందే చేస్తాను, తెలియని జోలికి మాత్రం వెళ్ళను. ఎందుకులే అని చెప్పి, పుణ్యం రాకపోయినా పర్లేదు, పాపం రాకూడదు కదా అని చెప్పి. సో నాకు వచ్చినట్లుగా ఇలా చిన్న ప్రసాదం లాగా చేసి పెట్టేసి హారతి ఇచ్చేసి దండం పెట్టుకుంటున్నాను. గోల్డ్ అయితే ఏం తీసుకోలేదు. యాక్చువల్గా లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు బ్యాంగిల్స్ అవి కొన్నాను కదా. ఆ రోజు వాళ్ళు ఏం చెప్పారంటే, నెక్స్ట్ మంత్ ఎలాగో అక్షయ తృతీయ ఉందండి, ఆ రోజు తీసుకోండి మీకు, అంటే నాకు ఈ బ్యాంగిల్స్ కాకుండా వేరే డిజైన్ నచ్చింది, ఆ డిజైన్ చేసిస్తామని చెప్పి అన్నారు. కాకపోతే ఇంక నేను ఎందుకులే అన్ని డేస్ వెయిట్ చేయడం అని చెప్పి ఇంకా ఆ రోజే తీసేసుకున్నా, ఏదో ఒక డిజైన్లే అని చెప్పి. గోల్డ్ అయితే చాలు, ఏ డిజైన్ అయితే ఏముందిలే అని చెప్పి, ఇంకా డైలీ వేర్కే కదా అందుకని ఇంకా నార్మల్గా తీసేసుకున్నా, సింపుల్గా ఉన్నా సరే అని. ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను. పూజ చేసుకున్న తర్వాత ఇంకా ఇవన్నీ కూడా ఊరెళ్ళే ముందు ఆర్డర్ చేశానండి పిల్లలకి, మా వారిది 16th బర్త్డే ఉంది, May 16th. సో అందుకని చెప్పి మా వారికి బట్టలు, అలాగే పిల్లలకి నేను షోరూమ్కి వెళ్ళి తీసుకున్నప్పుడు చాలా ఎక్కువ ప్రైజు. సో మీతో కూడా షేర్ చేశాను కదా అప్పుడు, ఒక్కొక్క టీషర్ట్ 350 రూపీస్, 300 అలా పెట్టి కొన్నానండి అని చెప్పి. సో ఇప్పుడు ఏంటంటే మనకి 150కి 120కి ఉన్నాయి పిల్లలకి సమ్మర్ వేర్ టీషర్ట్స్ కూడా సూపర్ ఉన్నాయండి. చూపిస్తాను, అవన్నీ కూడా చూడండి, లింక్స్ ఇస్తాను. అవన్నీ కూడా మీకు మీ పిల్లలకి యూజ్ అవుతుంది అంటే తెప్పించుకోండి. ఇంక ఇది వచ్చేసి బియర్ హౌస్ అనుకుంటా, బియర్ హౌస్ టీషర్టు చాలా 750కి వచ్చింది, మంచి ఆఫర్ ప్రైస్లో వచ్చింది. సమ్మర్ కదా, సో సమ్మర్ సేల్ నడుస్తున్నట్టుంది, ఆఫర్స్ ఉన్నాయి ఏజియోలో. సో మా వారికి అయితే షర్టును ప్యాంట్ తీసుకున్నాను. బియర్ హౌస్ షర్టు, జాన్ ప్లేయర్స్, రెండు కూడా మంచి బ్రాండ్సే, మంచి క్వాలిటీ ఉందండి. ఇది కూడా 750 ప్యాంటు, 750 షర్ట్ అనమాట. 1500కి ఒక పెయిర్ వచ్చింది మంచి బ్రాండ్లో. టీషర్ట్ వచ్చేసి 350 రూపీస్. యాక్చువల్గా 350 ఆఫర్ ఏం రాలేదు టీషర్ట్కి, లేదనుకుంటే అది మనకి 280 అలా వచ్చిందనమాట. కానీ మాకు మాత్రం టీషర్ట్కి ఆఫర్ ఏం రాలేదు, అందుకని 350కే తీసుకున్నాం. ప్రజెంట్ ఆఫర్లో ఉంది టీషర్ట్. ఇంక ఇదిగోండి, పెద్ద బాబుకి ఒక 5 టీషర్ట్స్ను, చిన్న బాబుకి ఒక 4 టీషర్ట్స్ అలా పెట్టాను. ఇదిగోండి, ఇది వచ్చేసి 100 రూపాయలు విష్ణుకి పెట్టింది ఈ టీషర్టు. అన్నీ అంతే, 100, 120, 150. లక్కీ టీషర్ట్స్ అన్నీ 150 రూపీస్ అలా ఉన్నాయి, అంటే 120 నుంచి 150 అలా ఉన్నాయి. చిన్న బాబు టీషర్ట్స్ అన్నీ కూడా 120, 100 రూపీస్ అనమాట. చూడండి అసలు ఎంత బాగుందో, టీషర్ట్ పైన చూడండి ఇలాగా ఎంబోజ్ అయ్యి ఎంత బాగుందో కదా. మనం ఇవి డైలీ వేర్కే కాదు, ఎక్కడికైనా మూవీస్కి లేకపోతే పిల్లల్ని బయటికి తీసుకెళ్ళేటప్పుడు అట్లా కూడా రెగ్యులర్ వేర్గా, అంటే ఫంక్షన్స్కి కాకపోయినా సరే కొంచెం బయటికి వెళ్ళేటప్పుడు వేసుకెళ్ళొచ్చు, చాలా బాగున్నాయి. చూడండి అసలు మంచి మంచి కలర్స్, ఈ టైంలోనే పిల్లలకి వేయగలం. ఒక్కసారి వాళ్ళు కాలేజ్కి అట్లా వెళ్ళిపోయారంటే ఇలాంటి కలర్స్ వేసుకోరు వాళ్ళు. సో చిన్నప్పుడే ఇలాంటి బ్రైట్ కలర్స్ అన్నీ చాలా క్యూట్గా చాలా బాగుంటాయి పిల్లలకి. సో ఈ రెడ్ కలర్ది వచ్చేసి
150 130 అండి. నాకు అంత కరెక్ట్‌గా ప్రైజెస్ అయితే గుర్తులేవు కానీ 150 లోపలే. ఇది చూడండి ఎంత బాగుందో. పైనంతా కూడా ఇలా వచ్చి ప్రతి క్లాత్ కూడా చాలా సాఫ్ట్‌గా ఉంది. అసలు యాక్చువల్‌గా కొనకూడదు అనుకున్నాము. కొన్నాం కదా ఇంకెందుకులే అని చెప్పి మా వారి బట్టలు షాపింగ్ చేస్తూ ఉంటే అప్పుడు ఊరికే అలా పిల్లలు టీ షర్ట్స్ అని చెప్పి టైప్ చేసి చూస్తే చాలా మంచి మంచి టీ షర్ట్స్ ఆఫర్లో ఉన్నాయి. ఇంక మా వారేమో ఎప్పటికైనా కొనాలి కదా, అంటే కొంచెం లూజ్ అయినా పర్వాలేదు తర్వాత అయినా యూజ్ అవుతాయిలే అని చెప్పేసి ఆఫర్లో ఉన్నాయి కదా అని చెప్పి యాక్చువల్గా ఫస్ట్ టైం మా వారు షాపింగ్ చేశారు. ఇవి నేను చేసిన షాపింగ్ కాదు. ఎందుకులే మొన్న కొనేసాం కదా అని చెప్పి కామ్గా అయిపోతే లేదు ఆఫర్లో ఉంది తీసేసుకో అని చెప్పి ఇంకా అన్నీ ఆర్డర్ పెట్టారనమాట. అందుకే నేను ఊరు వెళ్ళిపోయిన తర్వాత వచ్చాయి ఇవన్నీ కూడా. మా కిందింటి వాళ్ళు తీసి పెట్టుకున్నారు, అంటే తీసి పెట్టి ఇంక మా వారు వచ్చినప్పుడు తనకి ఇచ్చారనమాట. అన్నీ దాదాపు 9 టీ షర్ట్స్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయండి. మంచి క్లాత్ కూడా, అసలు మెటీరియల్ ఎంత బాగుందో, చాలా సాఫ్ట్గా, పిల్లలు కూడా వేసుకుంటే చాలా క్యూట్గా ఉంటారనమాట. చూడండి ఇది విష్ణుది టీ షర్టు. ఇదిగోండి పైనంతా కూడా మనకి బాగా తెలుస్తుంది డిజైన్, ప్రతి టీషర్ట్ మీద వచ్చిన డిజైను బాగా తెలుస్తుంది. అదే మనం షోరూమ్కి వెళ్ళామనుకోండి, అసలు షోరూంలో ఉండి చెప్తే నమ్మరు. ఇక్కడ మాకు లక్కీ షాపింగ్ మాల్ అని ఒకటి ఉంటుంది, అక్కడ కొంచెం రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి కదా అని చెప్పి వెళ్తే చండాలంగా ఉన్నాయండి, నిజం చెప్తున్నాను. అసలు ఏం బాలేవు. ఇంకా ఇప్పుడు ట్రెండ్స్కి వెళ్ళాం కదా, సో ఆ ట్రెండ్స్లో కూడా ఇంత ఎక్కువ కలెక్షన్ లేదు. ఇప్పుడు నేను మీకు చూపించినంత కలెక్షన్ కూడా అక్కడ లేదు, చాలా తక్కువ ఉంది. స్టోర్స్కి వెళ్ళడం కంటే కూడా ఆన్లైన్ షాపింగే బెటర్ అని అంటే నా అభిప్రాయం. సో మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం నేను లింక్స్ ఇస్తాను, చూడండి. పెద్దవాళ్ళవి ఎప్పుడైనా ఉంటాయి కానీ పిల్లలకి మాత్రం, అంటే ఎక్కువగా పిల్లలు ఇలాంటి టీషర్ట్స్లో బాగా కంఫర్టబుల్గా ఉంటారు. అది కాకుండా తక్కువ ప్రైస్కి వస్తుంది, ప్లస్ బాగుంటాయి, వాళ్ళు వేసుకుంటే కూడా బాగుంటుంది కదా అని చెప్పి నేను ఎక్కువ మీకు ఇప్పుడు పిల్లలవే సజెస్ట్ చేస్తున్నాను. పెద్దవాళ్ళు అనేవి మీకు కావాలి అంటే తీసుకోండి, లేకపోతే లేదు. పిల్లలు మాత్రం త్వరగా పాడు చేస్తారు కదా బట్టలు, సో అలాంటి వాళ్ళకి ఇలాంటి టీషర్ట్స్ అనుకోండి, పాడైనా పర్లేదు కదా, 100-150 రూపాయలకి ఏమొస్తున్నాయి, అంత మంచి టీషర్ట్స్ కదా. సో కావాలి అంటే తీసుకోండి. ఇంకా తర్వాత అవన్నీ కూడా ఫోల్డ్ చేసేసి లోపల పెట్టేశాను. లోపల పెట్టేసి ఇంక ఇక్కడేమో నైట్కి చపాతీ చేసి చెన్నా కర్రీ ఉంటుంది కదా, సో చెన్నా కర్రీ చేస్తాను. అది కూడా ఇన్స్టెంట్గా అనమాట, త్వరగా అయిపోద్ది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట కర్రీ అనేది. సో ఫస్ట్ అయితే గోధుమ పిండిలో కొంచెం సాల్ట్, ఆయిల్ అయితే వేసుకుంటా ఉన్నాను. అండి నన్ను ఈ బాక్సెస్ లింక్స్ అడుగుతూ ఉన్నారు, అది ఎంత పోయాయండి అంటే అక్కడ నేను గ్రాసరీస్ డబ్బాలు ఉన్నాయి కదా, ఆ బాక్సెస్ లింక్స్ అడుగుతున్నారు. ఏమీ అనుకోవద్దండి, అది కూడా లింక్ పోయింది. నాకు టైం లేదు సెర్చ్ చేసి ఫ్లిప్కార్ట్లో చూసి మీకు పెట్టడానికి. అందుకే ఒకసారి మీకు ఎవరికైనా అవి కావాలి అనుకుంటే నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. చిన్నవి పెద్దవి రెండు కలిపి 1000 రూపీస్కి వచ్చాయి. నాకు మొత్తం 24 పీసెస్ సపరేట్గానే తీసుకున్నాను. పెద్దవి 600 అలా పడినట్టుంది, లేదా 540 550 అలా పడింది. చిన్నవి 400-420 రూపీస్ అట్లా పడినట్లుంది. రెండు కలిపి 1000 రూపీస్ లోపలే వచ్చాయి. ఎవరికైనా కావాలి అంటే ఒకసారి ఫ్లిప్కార్ట్లో ఒకసారి చెక్ చేయండి, ఏమీ అనుకోవద్దు. లింక్ అడిగారు, ఇవ్వలేకపోతున్నాను. సో అది ఇంకా పిండి అయితే కలిపేశాను. పిండి కలిపేసుకొని నేను మధ్యాహ్నమే శనగలు నానబెట్టేసుకున్నాను, కబూలీ చెన్న వైట్ కలర్వి. సో అవి కుక్కర్లో పెట్టేసా, అవి పచ్చివేనండి, ఇంకా ఉడకబెట్టలేదు. సో అవి కుక్కర్లో పెట్టేసి మిక్సీ జార్ తీసుకొని ఒక 10-15 జీడిపప్పులు, ఇదేంటంటే ఇన్స్టెంట్ మిక్స్ ఉంది కదా, ఆల్ కర్రీ మిక్స్, ఊరెళ్ళే ముందు చేసి పెట్టాను కదా. ఏం లేదండి, ఒక 2-3 టమాటాలు, 2-3 ఉల్లిపాయలని నూనెలో బాగా మగ్గించి, ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, ఉప్పు, పసుపు అన్నీ వేసేసి బాగా మగ్గించి పెట్టుకున్నాను. కొత్తిమీర, కసూరి మేతి కూడా వేసి. ఇప్పుడు అది ఎలాగో ఉంది కదా, ఇంకా అలా ఫ్రిడ్జ్లో పెడితే పాడైపోద్దని చెప్పి అది ఫస్ట్ వాడేస్తున్నాను అనమాట. సో అదేంటంటే ఒక 2-3 స్పూన్లు అయితే వేసుకొని అందులో జీడిపప్పు, పెరుగు వేసేసుకొని ఇలా మెత్తగా కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను. మనకి కావాలి అనుకుంటే డైరెక్ట్గా అలా కూడా వేసేసుకోవచ్చు, మిక్సీలో వేయకుండా. ప్యూరీ ఉంది కదా, టమాటా ఉల్లిపాయ కర్రీ ఉంది కదా, సో అది అలాగే వేసేసుకోవచ్చు. కాకపోతే ఇలాగా మిక్సీ చేసి వేయడం వల్ల మనకి బాగా సాఫ్ట్గా ఉంటుంది కర్రీ, అంటే కొంచెం సిల్కీగా ఉంటుంది, తినేటప్పుడు చపాతీలోకి బాగుంటుందని మొత్తం అంతా మిక్సీ చేసేసాను. అయితే అందులో కొంచెం సాల్ట్ లాస్ట్లో వేసుకుంటాను. ఆల్రెడీ అందులో సాల్ట్ ఉంది, లాస్ట్లో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ అయితే లాస్ట్లో వేసుకుంటాను. ఇప్పుడు మాత్రం జీడిపప్పు, పెరుగు
వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అలా మెత్తగా చేసుకొని ఆ పేస్ట్ అంతా పచ్చి శనగలే అనమాట. పచ్చి శనగల్లో ఆ పేస్ట్ అంతా వేసేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను, ఎందుకంటే అవి ఉడకాలి కదా అందుకని. ఒక 3 విజిల్స్ పెట్టామనుకోండి, ఉప్పు కారాలు మసాలా అంతా కూడా చెన్నాకు పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చెన్నా కర్రీ. సో ఇలా అంటే మనం ఎప్పుడైనా ఊరు వెళ్ళేటప్పుడు కానీ హాస్టల్స్లో ఉన్నప్పుడు పిల్లలకి అట్లా ఉద్యోగాలు చేసే పిల్లలు ఉంటారు కదా బయట, సో వాళ్ళకి ఇలాంటివి చేసి ఇచ్చేసి వచ్చామనుకోండి, అప్పటికప్పటికే వాళ్ళు చేసుకోవాలి అనుకుంటే ఇన్స్టెంట్ మిక్సీలు బాగా యూజ్ అవుతాయండి. ఏం లేదు, టమాటాలు ఉల్లిపాయలు నూనెలో మనం మగ్గించి కర్రీస్ ఎలా చేసుకుంటాం, సో అది ఆల్ పర్పస్ కర్రీ అనమాట. టమాటాలు ఉల్లిపాయలు మగ్గించాడు, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర కొంచెం కసూరి మేతి అన్నీ వేసేసుకుంటే మనకి అది బాగా నూనె బయటకు వచ్చే వరకు ఫ్రై చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే మనకి 6 మంత్స్ అయినా ఉంటుంది. కాకపోతే అది మనం రెగ్యులర్గా యూస్ చేయాలి, ఎందుకంటే రోజు వంట చేసుకుంటాం కదా, సో అది ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు మగవాళ్ళకి ఉపయోగపడుతుంది. బయట ఉద్యోగాలు చేసుకునే పిల్లలకి కానీ హాస్టల్స్లో ఉండే వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. అంటే బయట సూపర్ మార్కెట్స్లో తెచ్చుకుంటూ ఉంటారు కదా ఇన్స్టెంట్ చెన్నా మిక్స్ అని చెప్పి, ఇన్స్టెంట్ కర్రీస్ అని చెప్పి, సో వాళ్ళకు ఉపయోగపడుతుంది. డైలీగా ఇంట్లో వంట చేసుకునే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు, మళ్ళీ ఏదో అనుకోవద్దు. రోజు అలా ఇన్స్టెంట్ మిక్స్లు చేసుకోవాలని అంటారేమో, అంటే అందరూ కాదులేండి, కొంతమంది ఉంటారు కదా, సో అందుకని చెప్తున్నా. సో ఇంకెలాగో ఊరి నుంచి వచ్చాను కదా, ఇంకా అది ఎలాగో ఉంది కదా అని చెప్పేసి ముందు అది అవజేసేద్దాం అని చెప్పేసి చేసేసాను అనమాట. ఇదిగోండి చెన్నా అంతా వేసేసి కర్రీ అంతా ఇలా అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే ఇంకా ప్లేట్లో పెట్టేస్తున్నాను మా వారికి. సో కర్రీ మాత్రం చాలా బాగుందండి నిజంగాన. జీడిపప్పు పేస్టు, పెరుగు అవన్నీ వేసాం కదా, మామూలుగా పెరుగు కంటే కూడా క్రీమ్ వేస్తాను, క్రీమ్ లేదని చెప్పి ఇంకా పెరుగు వేసాను అనమాట. అది సో టేస్ట్ చాలా బాగుంది. చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. సో ఇంక ఇదే మా నైట్ డిన్నర్ అయితే. సో చూసారు కదా, సో నేనైతే మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తానండి. అప్పటి వరకు ఉంటాను మరి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.